ఎక్కువగా రాలడం మొదలైంది అంటే బట్టతల సమస్య దగ్గర పడుతుందని సంకేతం. కాబట్టి బట్టతల నివారించుకునే ఎఫెక్టివ్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలి. అందుకోసం కర్పూరం హెయిర్ మాస్క్ మెరుగైన ఫలితాలు ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడంలో కర్పూరం హెయిర్ ప్యాక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇది హెల్తీ స్కాల్ప్ కి సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ ఫైబర్స్ ఉత్పత్తిని మెరుగుపరిచి ఎలాస్టిసిటీని పెంచి జుట్టు కుదుళ్లను బలంగా మార్చడానికి సహాయపడుతుంది. కర్పూరంలో పునరుత్పత్తి గుణాలు ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కర్పూరంలో 40 ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రాత్రికి రాత్రే మెరుగైన ఫలితాలు అందిస్తాయి. మరి కర్పూరం హెయిర్ ప్యాక్ ఉపయోగించి బట్టతలను ఎలా నివారించాలో తెలుసుకోండి. స్టెప్ 1. 2 కర్పూరం బిళ్ళలు తీసుకుని రాతితో దంచుతూ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఎప్పటికీ కర్పూరంను డైరెక్ట్ గా తలపై రాసుకోకూడదు. కొద్దిగా ఆయిల్ లేదా మరేదైనా వస్తువుతో కలిపి మాత్రమే ఉపయోగించాలి. స్టెప్ 2. సన్నని మంటపై 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి వేడి చేయాలి. 1 నిమిషం వేడి అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారనివ్వాలి. స్టెప్ 3. 1 గుడ్డులోని తెల్ల సోనాను 1 గిన్నెలో తీసుకోవాలి. బాగా కలబెట్టాలి. ఇప్పుడు అందులోకి ఆయిల్, టీ స్పూన్ నిమ్మరసం, కర్పూరం పొడి కలపాలి. మంచి సువాసన రావడానికి కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్ మిక్స్ చేయాలి. స్టెప్ 4. ఫోర్క్ ఉపయోగించి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. ముందు జుట్టు చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. స్టెప్ 5. ఇప్పుడు జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీసి ఈ మాస్క్ ని బ్రష్ ఉపయోగించి అప్లై చేయాలి. జుట్టు అంతటికీ స్కాల్ప్ కి పట్టించాలి. స్టెప్ 6. ఈ మిశ్రమంతో స్కాల్ప్ పై చేతి వేళ్లతో 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత జుట్టుని పైకి కట్టుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట సేపు ఈ మాస్క్ తలపై ఉంచాలి. స్టెప్ 7. గంట తర్వాత జుట్టుని రెగ్యులర్ షాంపూ ఉపయోగించి కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ అప్లై చేయడానికి ముందు మీ చర్మం ఎలాంటి ప్రభావం చూపుతుందో కొద్దిగా టెస్ట్ చేసుకోవడం మంచిది. అందం అభిలయం ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.